హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనము ఇంగ్లీష్‌కి సంబంధించిన రైటింగ్ డిస్కోర్సెస్‌లో భాగంగా ఈ బుక్‌లో డీఎస్సీ, ఎస్‌జీటీ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ అనే బుక్‌లో చాలామంది ఈ బుక్ నుంచి బిట్స్ వచ్చాయి అని ఇంతకుముందు కూడా కామెంట్స్ చేశారు. ఈ బుక్ కంప్లీట్ చేయండి మేడం అని. ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ మనము రైటింగ్ డిస్కోర్సెస్‌లో అన్ని రైటింగ్ డిస్కోర్సెస్ కంప్లీట్ చేసాము. ఒక్కొక్క వీడియోలో కంప్లీట్ చేసాం. స్టోరీ రైటింగ్, లెటర్ రైటింగ్, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, తర్వాత ఎడిటోరియల్ రైటింగ్, ఇవన్నీ కూడా మనము అన్నీ చెప్పేసుకున్నాము. కంప్లీటెడ్. ఇంకా ఎవరైనా క్లాసెస్ వినని వాళ్ళు ఖచ్చితంగా క్లాసెస్ వినండి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ క్లాస్ చూడండి. ఎందుకంటే ముందే క్లాస్ చూస్తే అది అంత యూస్‌ఫుల్ అనిపించదు. ఫస్ట్ అన్నీ చేసేసుకోండి క్లాసెస్ అన్నీ. తర్వాత బిట్స్‌కి రండి. ఓకేనా? ఈ బుక్‌లోని బిట్స్ కన్సిడర్ చేయండి, చెప్పండి అన్నారు కాబట్టి ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను కరెక్ట్ చేసి చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వెన్ రైటింగ్ డైలాగ్, వాట్ షుడ్ యూ రిమెంబర్ అబౌట్ ద వే రియల్ పీపుల్ టాక్? మనం డైలాగ్ రాసేటప్పుడు రియల్ పీపుల్ ఎలా మాట్లాడతారని మనం అనుకుంటాం. వాట్ షుడ్ యూ రిమెంబర్ అబౌట్ ద వే రియల్ పీపుల్ టాక్? రియల్ పీపుల్ ఎలా మాట్లాడతారని మనం గుర్తుపెట్టుకోవాలి డైలాగ్ రాసేటప్పుడు. They always use formal language, they use complicated vocabulary, they talk in a friendly and natural manner, they avoid using exclamations or short questions. సో దీనికి ఆన్సర్ వచ్చేసి దే టాక్ ఇన్ ఏ ఫ్రెండ్లీ అండ్ న్యాచురల్ మేనర్. అవును కదా? ఒక డైలాగ్ రాసేటప్పుడు రియల్ పీపుల్ ఏం గుర్తు తెచ్చుకుంటారు అంటే, ఎలా మాట్లాడాలని గుర్తు తెచ్చుకుంటారు అంటే దే టాక్ ఇన్ ఏ ఫ్రెండ్లీ అండ్ న్యాచురల్ మేనర్ కదా. ఎస్. It is a type of writing in which the teacher provides a situation and helps the class to prepare it. The teacher continuously provides feedback, direction, and expansion of ideas to the learners. ఏ టైప్ ఆఫ్ రైటింగ్‌లో టీచర్ వచ్చేసి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా పిల్లలకి హెల్ప్ చేస్తారు. అండ్ కంటిన్యూయస్‌గా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడము, డైరెక్షన్స్ ఇవ్వడము, ఐడియాస్‌ని చెప్పడము, ఇవన్నీ జరుగుతుంది. ఏ రైటింగ్‌లో అంటే కంట్రోల్డ్ రైటింగా, గైడెడ్ రైటింగా, ఫ్రీ రైటింగా, ప్రోడక్ట్ రైటింగా అంటే గైడెడ్ రైటింగ్ అనమాట. టీచర్ గైడ్ చేస్తూ ఉంటారనమాట ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో. అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, డైరెక్షన్స్ చెప్పడం, ఎక్స్‌పాన్షన్స్ ఆఫ్ ఐడియాస్ ఇవ్వడం. అలాగా. మ్యాచ్ ద టైప్స్ ఆఫ్ రైటింగ్ విత్ దేర్ కరెస్పాండింగ్ కేటగిరీ. మ్యాచింగ్ చేయాలన్నమాట ఇక్కడ. పర్సనల్ రైటింగ్ అంటే డైరీ రైటింగ్ అనమాట. స్టడీ రైటింగ్ అంటే సినాప్సిస్ రైటింగ్. క్రియేటివ్ రైటింగ్ అనేది ట్రావెలోగ్ అంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసిన దాని గురించి రాసేదాన్నే క్రియేటివ్ రైటింగ్ అంటారు. పబ్లిక్ రైటింగ్ లెటర్ ఆఫ్ కంప్లైంట్. ఒక కంప్లైంట్ గురించి రాయడాన్ని పబ్లిక్ రైటింగ్ అంటాం. పర్సనల్‌గా ఇంకా డైరీ రైటింగ్. స్టడీ రైటింగ్ వచ్చేసి సినాప్సిస్ రైటింగ్. ఆన్సర్ A2, B3, C4, D1. ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ కంట్రోల్డ్ రైటింగ్, గైడెడ్ రైటింగ్, ఫ్రీ రైటింగ్, అడ్వాన్స్డ్ రైటింగ్. రైటింగ్‌లో లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ రైటింగ్ అనమాట. తర్వాత ఐడెంటిఫై వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ బిజినెస్ లెటర్. బిజినెస్ లెటర్‌లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ఏవి అంటే లెటర్ హెడ్ స్టేషనరీ, రిసీవర్స్ నేమ్ అండ్ అడ్రస్, సబ్జెక్ట్ హెడ్డింగ్, లెటర్ రెఫరెన్స్, డేట్ అండ్ సాల్యుటేషన్, సిగ్నేటరీస్ నేమ్. ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ బిజినెస్ లెటర్‌లో ఉంటాయన్నమాట. ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకేనా? ఏ లెటర్ రిటర్న్ టు ఏ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్స్ కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్ అనమాట. ఓకేనా? ఒక లెటర్ అనేది ఫ్రెండ్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ రాసేటప్పుడు మనం ఇన్ఫార్మల్ లెటర్ కదా అది. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్ అయినా, రిలేటివ్స్‌కైనా. ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? బిజినెస్ లెటర్స్, తర్వాత స్కూల్స్‌కి లేదంటే ఇన్‌స్టిట్యూషన్స్‌కి రాసే లెటర్స్ అన్నీ ఫార్మల్ లెటర్స్. డెమీ అఫీషియల్ అంటే ఇది మనకు రాలేదు. తర్వాత సెరిమోనియల్ లెటర్ అంటే ఏదైనా అకేషన్‌ని ఇన్వైట్ చేయడానికి, సెరమోనీస్‌కి, అకేషన్స్‌ని ఇన్వైట్ చేయడానికి రాసేది సెరిమోనియల్ లెటర్ అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇన్ ఏ ఫార్మల్ లెటర్ ద రిసీవర్స్ అడ్రస్ ఇంక్లూడ్స్. ఫార్మల్ లెటర్‌లో రిసీవర్స్ అడ్రస్‌తో పాటు ఇంకా ఏం ఇంక్లూడ్ అయి ఉంటుంది? రిసీవర్స్ అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో, ఎవరైతే లెటర్ అందుకుంటారో వాళ్ళ అడ్రస్‌తో పాటు ఏముండాలి? సర్ ఆర్ మేడం ఉండాలా? డేట్ ఉండాలా? సెండర్స్ నేమ్ ఉండాలా? రిసీవర్స్ నేమ్ ఉండాలి కదా! రిసీవర్స్ అడ్రస్‌లో రిసీవర్స్ నేమ్ ఉండాలి. ఇన్ ఏ ఫార్మల్ లెటర్ డేట్ ఈజ్ ప్లేస్డ్ బిలో ద సాల్యుటేషన్, బిలో రిసీవర్స్ అడ్రస్, బిలో సెండర్స్ అండ్ రిసీవర్స్ అడ్రస్, బిట్వీన్ సెండర్స్ అండ్ రిసీవర్స్ అడ్రస్. డేట్ ఈజ్ నాట్ యాడెడ్ టు ద లెటర్. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ తప్పే. ఇక్కడ ఆన్సర్ అసలు లేదు.
కానీ ఆన్సర్ మాత్రం ఇది ఇచ్చాడు. బిట్వీన్ సెండర్స్ అండ్ రిసీవర్స్ అడ్రస్. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఫార్మల్ లెటర్‌లో డేట్ ఎక్కడ రాస్తాం మనం? బిలో ద సెండర్స్ అడ్రస్. సో, ఇప్పుడు మనం లెటర్ ఇది పేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లెటర్ స్టార్ట్ చేసాం. ఇక్కడ డేట్ రాసాం. డేట్ కిందనే కదా మనం డేట్ అనేది ఎక్కడ రాస్తాం? సెండర్స్ అడ్రస్ కిందనే కదా! సో, మనం ఇప్పుడు నేనే సెండ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా డిస్ట్రిక్ట్ పేరు రాసి ఇక్కడ డేట్ రాస్తాను. అంటే బిలో ద సెండర్స్ అడ్రస్ అవునా? సో, ఆన్సర్ అదనమాట. ఆల్ బిజినెస్ లెటర్స్ ఆర్ ఫార్మలా, ఇన్ఫార్మలా, డెమి అఫీషియలా, సోషలా? ఫార్మల్ కదా! బిజినెస్ లెటర్స్ అన్నీ ఫార్మల్ లాంగ్వేజ్‌లో రాస్తాం కాబట్టి ఫార్మల్ లెటర్స్ అవి. తర్వాత ఏ రిపోర్ట్ ఈజ్ ఆల్వేస్ రిటన్ ఇన్. రిపోర్ట్ అనేది ఎప్పుడు ఏ టెన్స్‌లో రాస్తాము? పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఆల్ ఆఫ్ దెమ్. ప్రెజెంట్ టెన్స్ అనమాట. రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్‌లో రాస్తాము. కానీ మనకు ఆప్షన్స్‌లో పాస్ట్ టెన్స్ అని ఉంది. సో, కరెక్షన్ చేసుకోండి. ఈ బుక్‌లో రాంగ్ ఆన్సర్ ఉంది. ప్రెజెంట్ టెన్స్ అనమాట రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ స్పీచ్. సో, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇంట్రడక్షన్‌లో మనం ఏం చెప్పాలి? సమ్మరైజింగ్ ద మెయిన్ పాయింట్స్. సమ్మరైజింగ్ అంటే ఏంటి? మొత్తం అయిపోయిన తర్వాత అంతా ఒకసారి కలిపి మాట్లాడడం అనమాట. కలిపి రాయడం అనమాట. దాన్నే సమ్మరైజ్ అంటాం. సో, ఇంట్రడక్షన్‌లోనే సమ్మరైజ్ చేస్తామా? నో కదా! సో, ఇది రాంగ్. షేరింగ్ పర్సనల్ అనెక్టోడ్స్. అనెక్టోడ్స్ అంటే చిన్న చిన్న స్టోరీస్ అనమాట. సో, ఇంట్రడక్షన్ ఆఫ్ స్పీచ్‌లో షేరింగ్ పర్సనల్ ఏం చెప్పం మనం కదా! తర్వాత స్టేటింగ్ ద పర్పస్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు ద ఆడియన్స్. యెస్, ఇది రైట్ ఆన్సర్. సో, స్పీచ్ యొక్క పర్పస్ ఏంటో చెప్తామనమాట. అది. రీస్టేటింగ్ ద మెసేజ్ అండ్ ప్రొవైడింగ్ ఏ కాల్ టు యాక్షన్. ఇది ఎండింగ్‌లో చేస్తాం ఇది. మెసేజ్‌ని మళ్ళీ ఒకసారి అంటే దేని గురించి అయితే రాస్తున్నామో మళ్ళీ ఒకసారి రాసి ప్రొవైడింగ్ ఏ కాల్ టు యాక్షన్. సో, ఒక పిలుపునివ్వడం అనమాట. అది ఎండింగ్‌లో జరుగుతుంది. అది ఎడిటోరియల్ రైటింగ్ అయినా, రిపోర్ట్‌లో అయినా అలా జరుగుతుందనమాట. తర్వాతొచ్చేసి ద హెడ్డింగ్ ఇన్ ఎ లెటర్ కన్సిస్ట్ ఆఫ్. హెడ్డింగ్‌లో ఏముంటుంది? సబ్స్క్రిప్షనా? సాల్యుటేషనా? అడ్రెస్ ఆఫ్ ద రిసీవర్ అండ్ డేటా? అడ్రెస్ ఆఫ్ ద సెండర్ అండ్ డేటా. యెస్, ఇక్కడ నేను చూపించాను కదా! లెటర్‌లో ఇక్కడ సెండర్ అంటే నేను ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు, దాని కింద డేట్ రాస్తాం. అవునా? దీన్నే హెడ్డింగ్ అంటాం మనం. లీవ్ లెటర్, తర్వాత కంప్లెయింట్ లెటర్, తర్వాత ఇంకా ఏదన్నా సో, అలాంటి లెటర్స్‌ని ఆ హెడ్డింగ్‌ని హెడ్డింగ్ అనము. సో, దీన్నే హెడ్డింగ్ అంటాం. ఓకేనా? దీన్ని అడ్రెస్ ఆఫ్ ద సెండర్ అండ్ డేట్ దీన్ని హెడ్డింగ్ అంటాం మనం లెటర్‌లో. తర్వాత వాట్ డస్ సబ్స్క్రిప్షన్ మీన్? సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ రైటింగ్ ఎన్ ఆర్టికల్, యాక్ట్ ఆఫ్ ఇన్ఫార్మింగ్ అదర్స్, యాక్ట్ ఆఫ్ సైనింగ్, యాక్ట్ ఆఫ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. యాక్ట్ ఆఫ్ సైనింగ్. సబ్స్క్రిప్షన్ అంటే లెటర్‌లో మనం యువర్స్ తర్వాత కింద సైన్ చేస్తాం కదా! దాన్నే సబ్స్క్రిప్షన్ అంటాం. ఓకేనా? యాక్ట్ ఆఫ్ సైనింగ్. తర్వాత వాట్ డస్ ద వర్డ్ అండర్సైన్డ్ ఇన్ ఏ లెటర్ మీన్? అండర్సైన్డ్ అంటే ఏంటి లెటర్‌లో అంటే వన్ హూ హ్యాస్ సైన్డ్ ద లెటర్. ఎవరైతే సైన్ చేశారో లెటర్‌ని దాన్ని అండర్సైన్డ్ అంటాం. ఓకేనా? వన్ హూ హ్యాస్ సైన్డ్ ద లెటర్ దాన్నే అండర్సైన్డ్ అంటామన్నమాట. లెటర్‌లో అండర్సైన్డ్ అంటే ఎవరైతే లెటర్ సైన్ చేశారో వాళ్ళు. తర్వాత విచ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ థ్యాంక్ యూ లెటర్. థ్యాంక్ యూ అంటే ఏదైనా థ్యాంక్స్ చెప్పడానికి రాసిన లెటర్‌కి క్లోజింగ్ కాంప్లిమెంటరీ ఏమి ఇవ్వాలి అంటే విత్ గ్రాటిట్యూడ్ అని ఇవ్వాలి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? థ్యాంక్స్ కదా! సో, అది. యువర్స్ ట్రూలీ, బెస్ట్ రిగార్డ్స్, ఫాండ్లీ ఇవన్నీ దేనికి? యువర్స్ ట్రూలీ అంటే ఏదన్నా అఫీషియల్ లెటర్ ఉంటది. బెస్ట్ రిగార్డ్స్ అంటే ఏదన్నా మెచ్చుకుంటూ రాసే లెటర్ ఉంటది. సో, థ్యాంక్ యూ అంటే విత్ గ్రాటిట్యూడ్ అనమాట. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ గుడ్ రైటింగ్. సో, మంచి రైటింగ్‌కి క్యారెక్టరిస్టిక్స్ ఏవి అంటే యూనిఫార్మిటీ, లెజిబిలిటీ, సింప్లిసిటీ, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆల్ ఆఫ్ ద అబోవ్. సో, గుడ్ రైటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఇవన్నీ. యూనిఫార్మిటీ, లెజిబిలిటీ, సింప్లిసిటీ. ఓకేనా? తర్వాత ద కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడ్ స్పెల్లింగ్, గ్రామర్, పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ అండ్ డాష్. సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట. అంటే రైటింగ్ కన్వెన్షన్స్‌లో స్పెల్లింగ్ ఉండాలి, గ్రామర్ ఉండాలి, పంక్చుయేషన్ ఉండాలి, క్యాపిటలైజేషన్ ఉండాలి అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉండాలి. ఓకేనా? తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోస్కెచ్. బయోస్కెచ్‌కి సంబంధించిన ట్రూ స్టేట్మెంట్స్ ఏవి? ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్. యెస్, కరెక్ట్. ఇట్ ఈస్ ఫార్మల్ అండ్ ఫ్యాక్చువల్. యెస్, ఫార్మల్ లాంగ్వేజ్‌లో రాయాలి. ఫ్యాక్చువల్ అంటే ట్రూ ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ అండ్ ఇమాజినరీ అంటే ఊహాత్మకంగా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో రాసేది కాదు బయోస్కెచ్ అంటే. ఒకరి గురించి నిజాలు రాసేది కదా! సో, థర్డ్ ఆప్షన్ రాంగ్ అనమాట. 1, 2 రైట్. ఏ, బి ఆర్ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పారాగ్రాఫ్? టాపిక్ సెంటెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పారాగ్రాఫ్? పార్ట్
పారాగ్రాఫ్‌లో పార్ట్ కానిదేది? టాపిక్ సెంటెన్సా? సపోర్టింగ్ సెంటెన్సా? కంక్లూడింగ్ సెంటెన్సా? డేటా? డేట్. పారాగ్రాఫ్‌లో డేట్ రాయం గదా మనం. సో, ఏముంటాయి? టాపిక్ సెంటెన్స్ ఉంటుంది, సపోర్టింగ్ సెంటెన్సెస్ ఉంటాయి, కంక్లూడింగ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవునా? తర్వాత వాట్ డస్ ద బై లైన్ కంటైన్ ఇన్ ఏ న్యూస్ రిపోర్టర్? న్యూస్ రిపోర్ట్‌లో బై లైన్ అంటే ఏంటి? బై లైన్‌లో ఏముంటుంది అంటే నేమ్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టర్ అనమాట. నేమ్ ఆఫ్ ద న్యూస్ రిపోర్టర్ ఉంటుంది బై లైన్‌లో. ఓకేనా? తర్వాత ఏ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ కోహెరెంట్ అండ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఏ సింగిల్ టాపిక్ ఈస్ కాల్డ్. ఓకేనా? అంటే ఒక సిరీస్ అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా ఆర్గనైజ్డ్‌గా ఒక ఆర్డర్ ప్రకారంగా సింగిల్ టాపిక్ గురించి రాసేది ఏంటి? పారాగ్రాఫా? బయో స్కెచ్చా? న్యూస్ రిపోర్టా? నోటీసా? పారాగ్రాఫ్‌లో మాత్రమే ఒక సింగిల్ టాపిక్ తీసుకొని దాన్ని పారాస్ లాగా రాస్తాం. అవునా? బయో స్కెచ్‌లో ఒకటే టాపిక్ గురించి రాయం. ఒక పర్సన్‌కి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ గురించి రాస్తాం. అవునా? న్యూస్ రిపోర్ట్ కూడా అంతే. ఒక ఆ రిపోర్ట్‌కి సంబంధించిన సెవెరల్ టాపిక్స్‌ని రాస్తాం. నోటీస్ కూడా అంతే. పారాగ్రాఫ్ అయితేనే సింగిల్ టాపిక్ గురించి రాస్తాం. అవునా? యెస్. తర్వాత బై రీడింగ్ ఏ డాష్ వి కెన్ లెర్న్ దట్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ ఆఫ్ ఎ పర్సన్, హిస్ మూడ్, పర్సనల్ స్కిల్స్ అండ్ వే ఆఫ్ లైఫ్. సో ఏది చదవడం వల్ల మనకు ఒక పర్సన్ యొక్క ఆహ్, ఇష్టాలు, అయిష్టాలు, తన మూడ్, పర్సనల్ స్కిల్స్ ఏమి, వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అంటే, ఒక పర్సన్ డైరీ చదివితే తెలుస్తున్నాయి. ఓకేనా? తర్వాతొచ్చేసి డాష్ పారాగ్రాఫ్స్ టెల్స్ ఎ స్టోరీ. ఎక్స్‌పోజిటరీ, పర్సుయేసివ్, నరేటివ్, డిస్క్రిప్టివ్. యెస్. నరేటివ్ అనమాట కదా! నరేటివ్ పారాగ్రాఫ్స్ అనేవి స్టోరీని చెప్తాయి కదా! ఎక్స్‌పోజిటరీ అంటే ఏ విషయాన్ని గురించైనా ఎక్స్‌పోజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పారాగ్రాఫ్స్‌ని ఎక్స్‌పోజిటరీ పారాగ్రాఫ్స్ అంటారు. పర్సుయేసివ్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని కన్విన్సింగ్‌గా మనం రాస్తే పారాగ్రాఫ్‌ని దాన్నే పర్సుయేసివ్ పారాగ్రాఫ్స్ అంటారు. డిస్క్రిప్టివ్ అంటే దేన్నైనా డిస్క్రైబ్ చేయడాన్ని డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్ అంటారు. నరేటివ్ అంటే స్టోరీని చెప్పడం. ఓకేనా? డాష్ ఆర్ ద సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ దట్ మేక్ రైటింగ్ ఆర్ టెక్స్ట్ అండర్‌స్టాండబుల్ అండ్ రీడబుల్ టు ఎవ్రీవన్. సో, రైటింగ్‌ని అందరికీ అర్థమయ్యేలాగా రాసే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏవి అంటే రీడింగ్ కంప్రహెన్షనా? నో. రైటింగ్ కన్వెన్షన్స్. యెస్. రైటింగ్ కన్వెన్షన్స్ అనమాట ఆన్సర్. తర్వాత వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ రైటింగ్ కన్వెన్షన్స్? సో, రైటింగ్ కన్వెన్షన్స్ యొక్క 2 కాంపోనెంట్స్ ఏవి? నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగా? మెకానిక్స్ అండ్ యూసేజ్? రీడింగ్ అండ్ కాంప్రహెండింగ్? లిజనింగ్ అండ్ స్పీకింగ్? యెస్. మెకానిక్స్ అండ్ యూసేజ్ అనమాట. ఓకేనా? ఇవి 2 వచ్చేసి రైటింగ్ కన్వెన్షన్స్ అనమాట. తర్వాత స్పీచ్ రైటింగ్ అనేది దేంతో బిగిన్ అవుతుంది? దేంతో స్టార్ట్ అవుతుంది అంటే గ్రీటింగ్స్ ఆర్ కోట్స్. ఓకేనా? సో, స్పీచ్‌ని రాయడం అనమాట. స్పీచ్‌ని చెప్పడం గాదు ఇక్కడ. చెప్పడం అన్నా, రాయడం అన్నా 2 ఒకటే. చెప్పమన్నప్పుడు చెప్తాము. స్పీచ్ అనేది రాయమన్నప్పుడు రాస్తాం అంతే. సో, ఏదైనా స్పీచ్ స్టార్ట్ అవ్వడం దేని నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గ్రీటింగ్స్ అందరిని విష్ చేయడము, లేదంటే ఒక మంచి కొటేషన్‌తో స్టార్ట్ చేయొచ్చు స్పీచ్‌ని. ఓకేనా? తర్వాత చూజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. కొహరెన్స్, యూనిటీ, క్లైమాక్స్. సో, ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. సో, ఈ 3 ఆప్షన్స్‌లో పారాగ్రాఫ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవి? కొహరెన్స్, యూనిటీ, క్లైమాక్స్‌లో కొహరెన్స్, యూనిటీ ఉంటుందన్నమాట పారాగ్రాఫ్‌లో. క్లైమాక్స్ దేంట్లో ఉంటుంది? స్టోరీలో ఉంటుంది కదా! స్టోరీ రైటింగ్‌లో ఉంటుంది. యెస్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ పంక్చుయేషన్? Using punctuation in writing helps the reader to clearly understand the message that is being conveyed. Punctuation helps to indicate the pauses and the emphasis on certain ideas or thoughts that are discussed in the text. It is essential to accurately use punctuation as it helps to strengthen arguments that are made in the context. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ట్రూ స్టేట్మెంట్స్ ఏవి? పంక్చుయేషన్‌కి సంబంధించిన ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అంటే మొత్తం అన్ని స్టేట్మెంట్స్ ట్రూనే. పంక్చుయేషన్ అనేది రైటింగ్‌లో హెల్ప్ చేస్తుంది. రీడర్‌కి క్లియర్‌గా అర్థమయ్యేలాగా మెసేజ్‌ని కన్వే చేస్తుందనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండికేట్ ద పాజెస్. ఎక్కడైతే పాజ్ ఇవ్వాలో అంటే కొంచెం స్టాప్ చేయాలో, తర్వాత ఐడియాస్‌ని, థాట్స్‌ని టెక్స్ట్‌లో ఎలా డిస్కస్ చేయాలో అవన్నీ పంక్చుయేషన్ తెలుపుతుంది. యెస్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్యురేట్‌లీ యూజ్ పంక్చుయేషన్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు స్ట్రెంథెన్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ మేడ్ ఇన్ ద టెక్స్ట్. యెస్. సో, అది కూడా కరెక్టే. తర్వాతొచ్చేసి యెస్.
చూస్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ ద డైరీలో కాంపోనెంట్స్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. డేట్, డే, టైమ్, బాడీ, సిగ్నేచర్, సాల్యుటేషన్. డేట్, డే, టైమ్, సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్. సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్. సో ఆర్డర్ ఏది అంటే డేట్, ఫస్ట్ డేట్ రాయాలి, డే రాస్తాము, టైం రాస్తాము, సాల్యుటేషన్ రాస్తాము, బాడీ రాస్తాము అంటే మ్యాటర్, తర్వాత సిగ్నేచర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా డైరీలో ఆర్డర్ అనమాట. ఎస్. సో అదండి రైటింగ్ డిస్కోర్సెస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అకార్డింగ్ టు దిస్ బుక్. చాలా రోజులుగా చేయమని చెప్తున్నారు కాబట్టి చేశాను. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ మన ఛానల్ మెంబర్షిప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఇద్దరు, పవన్ గారు అండ్ దివ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ ఇన్ టు ద మెంబర్షిప్. సో మీరు స్టార్ట్ చేశారు, ఇంకా చూద్దాం ఎంతమంది మెంబర్షిప్ తీసుకుంటారో. సో మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే, ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి క్లాసెస్ సపరేట్గా, మిగతా వాళ్ళ క్లాసెస్ సపరేట్గా అనేవి ఏది ఉండదు. మీరు నా మీద, నేను ఇచ్చే కంటెంట్ మీద చూపించే అభిమానానికి మీరు ఇవ్వాలి అని అనిపిస్తే ఒక 59 రూపీస్ పర్ మంత్ అనమాట. అది బేసిక్, అంతకంటే తగ్గించడానికి యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అనేబుల్డ్. సో ఎవరైనా అభిమానం ఉండి 59 రూపీస్ పర్ మంత్ పే చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా పే చేయండి, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో నో ఫోర్స్, ఇట్స్ జస్ట్ యువర్ ఇంట్రెస్ట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, చాంద్ గారు, పవన్ గారు అండ్ దివ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే మీ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.